రైతు సోదరులకు నమస్కారం. మనకు రైతులకు ముఖ్యంగా పోషకలోప సమస్య నిమ్మ చెట్లలో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మనకు ఆకులు పసుపు రంగులోకి మారి ఉన్నాయి, పల్లాకు లాగా ఉన్నాయి, పళ్ళు అదే పండు మాగిన ఆకులాగా. ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లయితే మొక్క అనేది గ్రోత్ అనేది ఉండదు, దీంట్లో దిగుబడి ఉండదు, మొక్క పోషకాలు తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి చాలా రకాల సమస్య ఉంటుంది. కాబట్టి రైతుకు దీన్ని నివారించాలంటే దీంట్లో మనకు అన్ని రకాల పోషకాలు, జింక్ సల్ఫేటు, మెగ్నీషియం సల్ఫేటు, మ్యాంగనీసు, కాపరు, అన్ని రకాల పోషకాలు ఉన్నటువంటి మనకు అందుబాటులో ఉంది. గ్రోమోర్ వాళ్ళది సమతులు అని మనకు అందుబాటులో ఉంది. ఆ సమతులు అనే దాంట్లో అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అందుబాటులో ఉన్నాయి. అది కనుక మనం చెట్టుకు ఒక 100 నుంచి 150 గ్రాములు మనం ఈ యొక్క పాదలలో వేసుకున్నట్లయితే ఈ యొక్క జింకు లోపాన్ని పూర్తిగా, జింకుతో పాటు మిగతా చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్నా కానీ అన్నీ పూర్తిగా నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు పల్లాకు తెగులు ఒకటే ఉందని నిర్ధారించుకున్నప్పుడు ఇది జింక్రోఫీ అని కన్ఫర్మ్ చేసుకునేసి స్ప్రేయింగ్ అయితే జింక్ సల్ఫేట్ అనేది ఉంది. అది వచ్చేసి ఒక 2.5 గ్రాము 1 లీటర్ నీటికి, అంటే ఒక అర్ధ కేజీ 200 లీటర్ల నీటికి కలిపి ఈ యొక్క జింక్ సల్ఫేట్ పిచికారి చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క పల్లాకు తెగులు కాదు, ఇది ఒక సూక్ష్మ పోషక లోపం వల్ల ఈ ఆకులు పసుపు రంగులోకి మారి ఉంటాయి. దీన్ని పూర్తిగా నివారించుకోవచ్చు. ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్రతి రైతుకు ఈ విషయాన్ని, నిమ్మ చెట్లు ఉన్న ప్రతి రైతుకు తెలియజేయండి. అందరూ కూడా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని తెలియజేస్తూ రైతు మహాశయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.